ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హర్ష గనక ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మీ నాన్నే మినిస్టర్ గారిని చంపడానికొచ్చాడని హంతకుళ్ళ ఎలా ఇరికిస్తానో నీకు తెలుసు కదా. ఆ తర్వాత మీ నాన్నకేమవుతుందో నాకనవసరం. అమ్మగారు, ఇక నీతో మాటల్లేవు. నీ ప్రమాణం ప్రకారం నువ్వు నడుచుకోవాలంటే, ఈ ప్లాన్ అంతా నీట్గా జరగాలంటే గుణాతో నీ పెళ్లికి హర్షాన్ని ఒప్పించు. లేదంటే నీ చేతులారా మీ నాన్నని నువ్వే ఊరికంబో ఎక్కించిందాని అవుతావు. తర్వాత నీ ఇష్టం. ఓకే? రేపు త్రిపాఠి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారు. కనిపించినప్పుడల్లా గుర్తు రావాలనే కదా నా గుండెల మీదే చెక్కుకున్నాను. ఏంటి కన్నయ్య, ఏంటి నాకు ఈ దుస్థితి? ప్రాణంగా ప్రేమించిన మనిషిని నేనే అలా చూడటం ఏంటి? ప్రేమ్ బాబు మనసుని చాలా గాయపరిచాను. అత్తయ్య మనసుని నొప్పించాను. తప్పక మా నాన్న కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు అన్నీ తెలుసు కదా. ఇది చాలదన్నట్టు రేపు నేనే అయ్యగారిని ఎలా ఒప్పించాలి కన్నయ్య? ఆయనకి నిజం చెప్పి ఒప్పించగలను, ఎందుకంటే ఆయన నిజాయితీ పరులు. కానీ ఒక అబద్ధం ఎలా చెప్పి ఒప్పించాలి? అయ్యగారికి తెలిసిపోదా? వద్దు అన్నా రేపు కావాలంటే ఆయన అడుగుతారు కదా. ఇప్పుడు ఎలా స్వామి? ఏంటి నాకు ఈ పరిస్థితి? నీకు తెలుసు కదా కన్నయ్య, నేను ప్రేమ్ బాబుని ఎంతగా ప్రేమిస్తున్నానో. కానీ నువ్వు పెట్టిన పరీక్షలకి మేము చచ్చిపోతూ ఉంటాము. మా ప్రేమని బలి చేసుకుంటూ ఉంటాము. నువ్వు నా తలరాతని రాసేసే ఉంటావుగా, అది నీ చేతుల్లోనే ఉంటుందిగా. నువ్వెలా రాస్తే నా జీవితం అలాగే ఉంటుంది. నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్కటి మాత్రం చెయ్యి కన్నయ్య. ప్రేమ్ బాబు నన్ను మనస్ఫూర్తిగా మర్చిపోయేలా చెయ్యి. ఆయన ఎప్పుడు బాగుండేలా చెయ్యి. ఆయన బాధని నేను చూడలేకపోతున్నాను. ఆయన బాధని మాత్రం తీసేయ్ కన్నయ్య, తీసేయ్. మొత్తం కలిపితే యు ఆర్ ఎ ఫూల్ అని రాస్తుంది జామ్. నేను మిమ్మల్ని పట్టించలేను కాబట్టి ఊరుకుంటున్నాను. ఇలాంటి పనులు ఇంకా మానేస్తే మంచిది. అంత కష్టపడి ప్లాన్ చేస్తే నన్నే ఫూల్ని చేస్తారా? ఆ చామంతి మావయ్యతో ఆ డాక్యుమెంట్స్ని ఎక్కడ దాయించుంటుంది? అక్కన అభిమానం దానికి కొంచెం కూడా లేదు. దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామంటే కుదిరి చావట్లేదు.
రోజా గారు, వీళ్ళేంటి ఈ సెటప్తో వచ్చారు? రోజా గారు, హర్ష గారు, రమాదేవి గారు లేరా అండి? ఆ, ఉన్నారు గుణ. అత్తయ్య, మావయ్య గారు, అత్తయ్య గారు. రేపు త్రిపాఠి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారు. నువ్వు హర్ష మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత నీదై ఉండాలి. అత్తయ్య, మావయ్య. ఏమైంది రోజా, ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య, నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఈరోజు చాలా మంచి రోజు అంట మేడం. చామంతిని మా ఇంటి కోడలు చేసుకోవడానికి నిశ్చితార్థానికని వచ్చాం. అది ఆ రోజు ఇష్టం లేదని చెప్పింది కదా, ఏ ధైర్యంతో వచ్చారు? ఏదో జరిగిందే. ఏం జరుగుతుందమ్మా? ఆ రోజు అయిపోయింది కదా, మళ్ళీ ఏంటిదంతా? నాకేం తెలుసా హర్ష? ఏంటి గుణ, ఆల్రెడీ చామంతి చెప్పింది కదా. చామంతి నేను మాట్లాడుకున్నాం రమాదేవి గారు. తన ఇష్ట ప్రకారమే వచ్చాం. ఇదొకటి జరిగిందా? నమ్మలేకపోతున్నానే. అవునా గుణ? మీరు మాట్లాడుకున్నాకే వచ్చారా? విన్నావుగా హర్ష, విషయం అది. ఇక మనసు మార్చుకున్న మనిషే మాట్లాడాలి. ఏం చామంతి, ఏం చెప్తావు? చామంతి, ఇలారా. చెప్పు చామంతి. నీ ఇష్ట ప్రకారమే వచ్చారని వాళ్ళు చెప్తున్నారు కదా. అందులో ఎంత నిజం ఉంది? నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. అవునయ్య గారు, నేనే చెప్పాను. రెండు రోజుల్లో ఇంత మార్పు నీలో ఎలా వచ్చింది? ఏదో డౌట్గా ఉంది. అదేంటమ్మా చామంతి, ఇంతకు ముందు ఇష్టం లేదని చెప్పావు కదా. ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్. సడన్ గా నీ మనసు ఎందుకు మారిందమ్మా? అసలు ఏం జరిగిందమ్మా?